పొదరిల్లు టుడే మార్చ్ 3 ఎపిసోడ్. నారాయణ చేతిలో కత్తి దెబ్బకి ఉలిక్కిపడిన మహా ఇంట్లో నుంచి ప్యాకప్. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది. ఒకవైపు చక్రి తనని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని మహా బాధపడింది. మరోవైపు కేశవ్తో జరిగిన గొడవలో అనుకోకుండా మాధవ్పై చేసుకున్నానని చక్రి తనలో తానే కుమిలిపోయాడు. ఇది చూసి మాధవ్ కూడా బాధపడ్డాడు. ఇక నారాయణ ప్రవర్తన చూసి మహా భయపడి ఇంట్లో నుంచి వేరుగా వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. మహాకి నువ్వు అబద్ధాలు చెప్పి మమ్మల్ని అంటావేంటని చక్రిపై కేశవ్ ఫైర్ అవుతాడు. అవును రా, అబద్ధాలు చెప్పాను, కానీ నేనేం మోసం చేయలేదు. అయినా మీ ఇద్దరికి నా మీద అసూయ ఎక్కువైపోయింది. మీకు పెళ్లిళ్ళు కావడం లేదు, నాకు అయింది కనుక నేను సంతోషంగా ఉండకూడదని ఇలా చేస్తున్నారని చక్రి కోపంలో మాట్లాడతాడు. మీలాగా పెళ్లి పెటాకులు లేకుండా నేను ఉండలేను కదా, మీ కోరిక అని చక్రి ఏదేదో మాట్లాడతాడు. రే ఊరుకోరా, ముందు మహాలక్ష్మి ఏమైంది, వస్తుందో లేదో చెప్పని మాధవ అంటాడు. మహాలక్ష్మి వస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి, ఆయనతో తనతో నిజం టైం చూసుకొని నేనే చెప్పానని చెప్పావు కదా, ఎంతవరకు ఆగలేకపోయావా అని మాధవం మీద నోరు పారేసుకుంటాడు చక్రి. అందరూ కలిసి నా కాపురాన్ని కూల్చాలనుకుంటున్నారు, నేను సంతోషంగా ఉంటే ఊర్వలేకపోతున్నారు అని అంటాడు. మరోవైపు మహాని తీసుకుని కన్నా ఇంటికి వస్తాడు. చక్రి అన్నయ్య మీకు అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మోసం అయితే చేసుండడు వదినా, దయచేసి అర్థం చేసుకోండి అంటూ కన్నా అంటాడు. చక్రి మాటల కేశవకి ఆవేశం వస్తుంది. దీంతో ఎవరిని పట్టుకొని ఏమంటున్నావురా అంటూ చక్రి కాలర్ పట్టుకుంటాడు. అప్పటికే కోపంలో ఉన్న చక్రి, నీకు ముందు నుంచి నేనంటే అసలు నచ్చదురా, అందుకే నాతో గొడవ పెట్టుకుంటావు, నిన్ను వదలను అంటూ చక్రి కూడా గట్టిగానే గొడవ పడతాడు. అలా ఇద్దరు కొట్టుకుంటారు. ఇక మాధవ్ ఇద్దరిని విడతీయడానికి ట్రై చేస్తాడు. అయినా కానీ ఇద్దరు అసలు తగ్గరు. చివరికి ఇద్దరిని ఆపుదామని వెళ్ళిన మాధవ్కి అనుకోకుండా చక్రిపై చేయి తగులుతుంది. సరిగ్గా అదే సమయానికి మహాకన్నా ఇంటికి వస్తారు. రే అన్నయ్య పైన చేసుకుంటావా అంటూ కేశవ చక్రిని ఫుల్గా కొడతాడు. అసలు ఏం జరుగుతుంది పెద్ద అని మహా అడుగుతుంది. అందరూ సైలెంట్గా ఉండేసరికి ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాధవ్ కూడా ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళి ఒంటరిగా ఉంటాడు. ఇంతలో కన్నా వచ్చి అన్నయ్యకి చక్రి, అన్నయ్య నీపై ఎందుకు చేసుకున్నాడు చెప్పు అని అడుగుతాడు. నన్ను వాడు కొట్టాడని నువ్వెందుకు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరి గొడవలో నాకు వాడు చేయి తగిలింది అంతే అంటాడు మాధవ. లేదన్నయ్య, నేను వదిన కూడా అది చూసాం, నిజం చెప్పు అంటాడు కన్నా. ఇక ఇంట్లో నాపై చేసుకునే సాంప్రదాయం మొదలు కాలేదురా అని మాధవ అంటాడు. ఈ మాటతో కన్నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అన్నయ్య అంత మాట అనకు, మాకు అమ్మైనా నాన్నైనా రెండు నువ్వే అంటూ హత్తుకుంటాడు. మాధవ్ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. మరోవైపు అన్నయ్యపై చేసుకున్నాననే బాధతో చక్రి కుమిలిపోతాడు. అన్నయ్య ఆపినా కూడా ఆగకుండా పశువులా ప్రవర్తించాను, దేవుడు లాంటి అన్నయ్యకైనా చేయతగిలింది అంటూ చక్రి బాధపడుతూ అక్కడ సూదిగా ఉన్న చెట్టు కొమ్మపై చేపెట్టి కావాలని తనని తాను గాయపరుచుకుంటాడు. ఇక కిచెన్లో కన్నా మాధవ్ మాట్లాడుకుంటూ ఉండగా మహా అక్కడికి వస్తుంది. నన్ను క్షమించండి పెద్ద, నా వల్లే కదా మీ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, అనుకోకుండా అన్నయ్యని కొట్టానని తనలో తానే కుమిలిపోతున్న తమ్ముడు ఒకవైపు, ఇంట్లో జరిగే గొడవలు చూడలేక బయటకు వెళ్ళిపోయిన మరో తమ్ముడు. మీ పెద్దరికానికి ఈరోజు చెంపదెబ్బ తగిలింది అంటే అది నా వల్లే కదా, నన్ను క్షమించండి అంటుంది మహా. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, నీ వల్ల ఏం జరగలేదు, అయినా చక్రి నీకు అబద్ధాలు చెప్పుంటాడు కానీ మోసం చేయాలనుకోలేదు, వాడికి అబద్ధాలు చెప్పడం నైజం, ఇక వాడి చేయి నాకు అనుకోకుండా తగిలింది, దానికి వాడే చాలా కుమిలిపోతూ ఉంటాడు. వాడు చెప్పిన అబద్ధాలకి నువ్వు ఎంత బాధపడ్డావు, వాటిని అబద్ధాలను చెప్పకుండా మేము సైలెంట్గా ఇన్నాళ్ళు ఉండటం కూడా నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, వీటన్నిటికీ మేమే నీకు క్షమాపణలు చెప్పాలి అంటాడు మాధవ. చక్రి ఎక్కడున్నాడని మాధవ్ బయటకు వచ్చి చూస్తాడు. చక్రి తన చేతిని టేబుల్ కేసి కొడుతూ బాధపడుతూ ఉంటాడు. రే ఏం చేస్తున్నావురని చేయి చూడగానే దానికి రక్తం కనిపిస్తుంది. రే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావని మాధవ్ కంగారు పడతాడు. ఏం లేదన్నయ్య, వదిలే, ఇది పైకి కనిపించే గాయమే, నీ మీద చేసుకున్నందుకు నా మనసుకి ఇంకా పెద్ద గాయమైంది, అసలు నీ పైన నేను చెయ్యెత్తడం ఏంటన్నయ్య, ఇది చూసి కన్నా కేశవ ఏమనుకుంటారు, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నన్ను ఎంత నీచంగా చూస్తుందని చక్రి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. రే నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా, అనుకోకుండా చేయి తగిలింది అంతే అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి చక్రి కట్టుకడతాడు మాధవ. కాసేపటికి మహాతో మాట్లాడతామని చక్రి లోపలికి వస్తాడు. కానీ చక్రిని చూడగానే మహా చిరగ్గా ఫేస్ పెడుతుంది. ఏంటి మళ్ళీ దాని అబద్ధం చెప్పాలని వచ్చారా, లేక వాటిని కవర్ చేయడానికి వచ్చావా,